నిరుద్యోగ యువత చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇతని పేరు బి. నాగరాజు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తాననే పేరుతో వాళ్ళ దగ్గర వేల రూపాయల డబ్బులు వసూలు చేసి దాని తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేయటం లేదంటే నెంబర్ బ్లాక్ పెట్టడం చేస్తున్నాడు. ఇతను కన్సల్టెన్సీ వచ్చేసి సింహాచలం గుడికి వెళ్ళే రోడ్లో ఉంటుంది. ఇతను ల్యామ్ ఇండియా ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ పెట్టి నేను ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పేసి వేల రూపాయలు నిరుద్యోగ యువత దగ్గర వసూలు చేస్తున్నాడు. ఏదన్నా మాట్లాడితే బెదిరిస్తున్నాడు. ఈ వ్యక్తికి సంబంధించిన క్లియర్ ప్రూఫ్స్ గూగుల్ ఫామ్లో సేవ్ చేసి పెట్టాను, కింద డిస్క్రిప్షన్స్లో ఇస్తాను. మీరు కూడా ఒకసారి చెక్ చేయొచ్చు. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ మరియు మెసేజెస్, కాల్ రికార్డింగ్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. నిరుద్యోగ యువత దగ్గర డబ్బులు ఎలా వసూలు చేస్తున్నాడో ఇతని మాటల్లోనే వినండి. హాయ్ అండి. 5K ఇనిషియల్లో ఓకేనండి. నేనేం మిమ్మల్ని ప్రెజర్ చేయట్లేదు, ఓకేనా. కానీ ఆఫర్ లెటర్ వచ్చినాక నాకు 20K అప్పుకోండి పర్సన్ మీద, నో ఇష్యూ. 20K అప్పుకొని రిమైనింగ్ క్లియర్ చేయండి. ఆన్ బోర్డింగ్ అయిపోద్ది కదా, ఓకే. జాయినింగ్ అయిపోయిన రోజు ఈవినింగ్ కల్లా రిమైనింగ్ మొత్తం క్లియర్ చేయండి. అట్లా అయితేనే ఓకేనండి. ఎందుకంటే మీరు ఆన్ బోర్డింగ్ జాయినింగ్ ఆఫర్ లెటర్ వచ్చినాక 20K 30K కడతా అన్నారంట. అట్లా అయితే నాకు వద్దు. నేను ప్రొఫైల్ లేకపోయినా నో ఇష్యూ. ఇప్పుడు నాకు అక్కడి నుంచి విజయవాడ నుంచి 2-3 కొన్ని ప్రొఫైల్స్ వచ్చాయి, పంపించాను. వాళ్ళు చేసుకుంటున్నారు, నో ఇష్యూ. నాకు 1 అవర్ 2 అవర్ దాకా ఉంటుంది టైము, ఓకేనా. 4 o'clock క్లోజ్ అయిపోతుంది మొత్తము. ఇంక మీరు ఇచ్చిన నేను తర్వాత ఏం చేయలేను. అండ్ 5K ఇనిషియల్ ఓకే. ఆఫర్ లెటర్ వచ్చాక 1.25లో ఇప్పుడు 5K కాకుండా ఇంకా 1.2 ఉంటుందండి, ఓకేనా. ఒక 20K నుంచి 20 to 25K ఆపుకొని రిమైనింగ్ క్లియర్ చేయండి. అది కూడా ఆన్ బోర్డింగ్ ఆఫర్కి ఆన్ బోర్డింగ్కి వితిన్ 2 to 3 days గ్యాప్ ఉంటుంది అంతే. ఆ లోపల అది కూడా అయిపోతుంది. అప్పుడు రిమైనింగ్ 25K 30K ఆపుతున్నారు కదా, అది క్లియర్ చేయండి. నా సైడ్ ఏ ప్రాబ్లం లేకుండా నేను చూసుకుంటాను. ఒకవేళ మా సైడ్ నుంచి మేము ఇన్ టైంలో ప్రాసెస్ కంప్లీట్ చేయకుండా ఉంటే మీరు కట్టిన 5K కూడా నేను వెనక్కి ఇస్తాను. ఏంటి ఆఫర్ లెటర్ కానీ ఏం రాకుండా ఉంటే మీరు కట్టిన 5K నేను మీకు రిటర్న్ ఇస్తాను. ఇంకోటి ఇక్కడ ఏంటంటే మీరు ఇప్పుడు కట్టే 5Kనే ఆఫర్ వచ్చాక మీరు క్యాన్సిలేషన్ అటైట్ అమౌంట్ నేను వాళ్ళకి 30K పే చేయాలి పర్సన్ మీద, హెచ్ఆర్స్కి, ఓకేనా. మీకు ఓకే అంటే నాకు ఇనిషియల్ 5K 4 ప్రొఫైల్స్ నాకు ఓకే. బట్ ఆఫర్ లెటర్ రాగానే ఒక 20K to 30K అనుకొని రిమైనింగ్ ఫుల్ అమౌంట్ నాకు క్లియర్ చేస్తానంటే చెప్పండి, ప్రొఫైల్స్ పంపేయండి. బిఫోర్ 4కి క్లోజ్ అయిపోతుంది. ఆల్రెడీ ఇంటిమేషన్ అయిపోయింది, మాకు కాల్ కూడా వచ్చింది. బిఫోర్ 4 తర్వాత, ఆఫ్టర్ 4 తర్వాత నేను తీసుకోను. ఇది మీరు ఏదైనా ఫాస్ట్గా చెప్తానే నాకు ఈవినింగ్ కూడా మీరు చెప్పిన బిఫోర్ 4 తర్వాత సెకండ్ ముందు చెప్పినా నేను తీసుకోను సార్. అది ఆల్రెడీ హెచ్ఆర్స్ టైమింగ్స్ కూడా చెప్పేశారు. తర్వాత ప్రొఫైల్స్ ఏం తీసుకోబాకని చెప్పారు.